హాయ్, వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్. అవని ఎపిసోడ్ నెంబర్ 23. అవని చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చాడు ఆనంద్. ఆ దెబ్బకి అవని 2 రౌండ్లు తిరిగి కింద పడిపోయింది. అది చూసిన అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యారు. ఇంతలోనే ఆనంద్ చెంపపై ఒక దెబ్బ గట్టిగా పడింది. అది చూసి అంతా విస్తుపోతుంటే ఎవరు కొట్టారు అని చూసిన ఆనంద్, అవని ఇద్దరూ అక్కడ కనిపించిన వ్యక్తిని చూసి షాక్ అయ్యారు. అక్కడ పూజ సీరియస్గా చూస్తూ ఉంది. ఆమెను చూసిన అనంత్ ఇక కోపం పెరిగిపోయింది. అప్పటికే విశాల్ అక్కడ కాపలా పెట్టిన గార్డ్స్ టీ తాగి ఫ్రెష్ అయి రావడానికి వెళ్ళారు. ఇక అప్పుడే వచ్చి అక్కడ జరుగుతుంది చూసి వెంటనే విశాల్కి ఫోన్ చేసి అక్కడ జరిగేది చెప్పారు. అంతా విన్న విశాల్, అయ్యో అవని, ఎలాంటి పరిస్థితి ఫేస్ చేస్తున్నావు అని తల పట్టుకొని కాసేపు ఆలోచించి, మీరు వెంటనే వెళ్ళి వారిని పట్టుకొని 4 తన్నండి, నేను పోలీసులకు ఫోన్ చేస్తాను, వాళ్ళే వచ్చి తీసుకువెళ్తారు అని ఫోన్ కట్ చేశాడు విశాల్. వెంటనే ఎస్పీకి ఫోన్ చేసి విషయం చెప్పి, వాళ్ళు మాకు బాగా కావాల్సిన వాళ్ళు, ఒంటరి ఆడవాళ్ళు, దయచేసి వాడిని స్టేషన్లో వేసి వాడికి బుద్ధి వచ్చేలా బాగా కొట్టండి అని చెప్పాడు విశాల్. ఫోన్ కట్ చేసి తల లోపలికి వెళ్ళిపోనించి, ఇప్పుడు అవని పరిస్థితి ఏంటి, తను ఎంత ఇబ్బంది పడుతుందో, చుట్టుపక్కల అందరిలో పరువు పోయినట్లుగా ఉండుంటుంది. ఉండి నేను నైటే బయలుదేరాను, రాస్కెల్ వాడికి తగిన బుద్ధి చెప్పాలి అని అనుకొని ఇక అక్కడ ఉండాలి అనిపించక వర్క్ అంతా కూడా మేనేజర్కి అప్పచెప్పి మళ్ళీ విజయవాడ బయలుదేరాడు విశాల్. ఆఫీస్ నుంచి బయటికి వస్తూనే ఆకాష్కి ఫోన్ చేసి విషయం చెప్పి వెంటనే అక్కడికి వెళ్ళమని చెప్పాడు. ఆనంద్ విపరీతమైన కోపంతో పూజని నానా మాటలు అన్నాడు. నీ అండ చూసుకొని అది మొగుడిని వదిలి నీ దగ్గర పడి ఉంటుంది, చూస్తుంటే నీకు మొగుడు లేనట్లున్నాడు, దాన్ని నీ అవసరాలకు వాడుకుంటున్నావా, నీ ఇంట్లో పని మనిషిలో పెట్టుకున్నావా అని అన్నాడు అనంత్. ఆ మాటలకి కోపం పెరిగిపోతుండగా, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, కట్టుకున్న పెళ్ళాన్ని గడప దాటకుండా చూసుకునేవాడు మొగుడు మగాడు, నీలా పరాయి ఆడదాని కోసం భార్యని వదిలేసే ప్రబుద్ధుడు మగాడు కాదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అంది పూజ. చూసారా కట్టుకున్న భర్తని అది అన్ని మాటలు అంటూ ఉంటే ఈ నా పెళ్ళం ఏమన్నా మాట్లాడుతుందా, ఏం చేస్తావే, నన్నేం చేస్తావు అంటూ పూజ మీదకి వెళ్తూ ఉంటే అవని భయంతో పూజ పక్కకి వచ్చి చేరింది. అప్పుడే విశాల్ పంపించిన గార్డ్స్ ఇద్దరు వచ్చి అనంతని లాగేసి ఇద్దరూ కలిసి అతను పడేస్తన్నారు. పూజ వెంటనే అవని చేపట్టుకొని లోపలికి తీసుకెళ్లి తలుపులు వేసి గడియ పెట్టింది. అవని తన పరిస్థితి తలుచుకొని నిల్చున్న చోటనే కూర్చొని బోరున ఏడ్చేసింది. అది చూసి ఆమె భుజంపై చేయి వేసి, అవని ఏడవకు ప్లీజ్ అంది పూజ. అవని ఎంతకు ఏడుపు ఆపలేదు. ఆనంద్ని కొడుతూ ఉండటం వలన అతని అరుపులు ఇంట్లోకి వినిపిస్తున్నాయి. ఇంతలో పోలీస్ వ్యాన్ వచ్చిన శబ్దం వినిపించింది. పూజ వెంటనే డోర్ తీసింది. ఇప్పటి వరకు కొట్టిన వాళ్ళే అనంత్ని పోలీస్ వ్యాన్లోకి ఎక్కించారు. ఇదంతా ఎవరు చేశారో పూజకి అర్థం అవ్వలేదు. ఎవరు వీళ్ళు అని ఆమె ఆలోచిస్తుండగానే చుట్టూ పోగైన వాళ్ళు అంతా ఏటి వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ తలుపు వేసి అవని దగ్గరికి వచ్చిన పూజ, ప్లీజ్ అవని బాధపడకు అని అవని భుజంపై చేయి వేసింది. అవని వెంటనే పూజ చెయ్యి విసిరికొట్టింది. అనుకోని ఈ పరిమాణానికి పూజ షాక్ అవుతుంది. వెంటనే అవని అంది, అవనీనే, నేను ఒక పనికి మాలిన దాన్ని, నా వల్ల అందరికీ ఇబ్బందులే, అసలు ఎందుకే నీకు నేనేమైపోతే నీకేంటి, అసలు ఎందుకు నా లైఫ్లోకి వచ్చావు, నా దరిద్రాన్ని అందించుకోవడానికి వచ్చావా, చూసావా నేను పడింది కాక నా వల్ల ఈరోజు నువ్వు మాటలు పడాల్సి వచ్చింది, అంతా నా వల్లనే అని తల బాదుకుంటూ ఉంటే పూజ వెళ్ళి అవనిని హక్ చేసుకొని ఏడ్చేసింది. ఇద్దరూ ఒకరిని ఒకరు పట్టుకొని చాలాసేపు ఏడ్చేశారు. ఉన్నట్టుండి అవని పూజని మళ్ళీ వెనక్కి నెట్టేసింది. దాంతో అవని, ప్లీజ్ అవని నువ్వు ఎక్కువగా థింక్ చేయకు, ప్లీజ్ నా మాట విను అంది పూజ. లేదు పూజ, నా మాన నన్ను వదిలేయి, నీ దారి నువ్వు చూసుకో ప్లీజ్ అంది అవని. అబ్బా అవన్నీ ఇప్పుడు ఎందుకు వదిలేయి అంది పూజ. లేదు పూజ, నువ్వు వెంటనే ఆకాష్ని పెళ్లి చేసుకుని నీ లైఫ్ అన్న హ్యాపీగా ఉండేలా చూసుకో అంది అవని. పూజకి ఆమెను ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కావడం లేదు. ఇంతలో తలుపులు శబ్దం అవ్వడంతో పూజ వెళ్ళి తలుపులు తీసింది. ఇంటి ఓనర్ అక్కడికి వచ్చింది. ఆమెను చూస్తూనే ఆమె ఎందుకు వచ్చిందో అంచనాకు వచ్చేసింది పూజ. అమ్మ పూజ,
మీరేదో గౌరవమైన వాళ్ళు, ఒంటరి ఆడపిల్లలు అని ఇల్లు ఇచ్చాము. కానీ ఇలా ఇంటి మీద గొడవలు తెస్తారు అనుకోలేదు. వీలైనంత తొందరగా ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పారు ఇంటి ఓనరు. అయ్యో ఆంటీ, మేము అలాంటి వాళ్ళం కాదు. ఇంకోసారి అతను రాడు. నాది హామీ. ప్లీజ్ ఆంటీ, మమ్మల్ని ఖాళీ చేయమని మాత్రం చెప్పకండి అని ప్రాధేయపడింది పూజ. లేదమ్మా, మీరు సాయంత్రం వరకు ఇల్లు ఖాళీ చేయాల్సిందే అని ఆవిడ వెళ్ళిపోయింది. పూజ తలుపులు వేసి అవని వైపు చూసింది. అవని వెంటనే ముఖం తిప్పేసుకుంది. పూజ అవని దగ్గరికి వచ్చి అలానే కింద కూర్చున్నది. అయినా అవని పూజ వైపు చూడలేదు. అవని, ఇలా చూడు, నేనేమీ బాధపడటం లేదు. నేను ఎవరి కోసం మాట పడ్డాను? నా ప్రియమైన స్నేహితురాల కోసమే కదా అని గడ్డం పట్టుకొని అడిగింది పూజ. చూడు పూజ, నేనంటే నీకు చాలా ఇష్టం కదా అని అడిగింది అవని. అవును అంది పూజ. మరి నా కోసం నువ్వు వెంటనే ఆకాష్ని పెళ్లి చేసుకో అంది అవని. పూజకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంతలో మళ్ళీ తలుపులు శబ్దం అవ్వటంతో పూజ కళ్ళు తుడుచుకొని వెళ్ళి తలుపులు తీసింది. ఎదురుగా ఆకాష్ కనిపించాడు. అతన్ని చూసి పూజ పక్కకు తొలగటంతో అతను లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఇక అక్కడే కింద కూర్చుని గోడ కానుకొని ఏడుస్తున్న అవనిని చూసిన ఆకాష్కి చాలా బాధగా అనిపించింది. అయితే వెంటనే కళ్ళు తుడుచుకొని లేచి కాఫీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్ళిపోయింది అవని. పూజ ఏమో ఇప్పుడే వస్తాను ఆకాష్ అని విక్కీ దగ్గరికి వెళ్ళింది. వాడు జరిగిన వాటితో తనకి ఏం సంబంధం లేదు అన్నట్లుగా హాయిగా ఫోన్ ఆడుతూ ఉన్నాడు. నాన్న విక్కీ, ఏమైనా తింటావా అని అడిగింది పూజ. లేదు పిన్ని అని వాడు మళ్ళీ సెల్ ఆడుతూ ఉన్నాడు. పూజ ఆకాష్ దగ్గరికి వచ్చింది. అతని పోలీసులు తీసుకువెళ్ళారా అని అడిగాడు ఆకాష్. ఆ మాటకి ఆకాష్కి ఎదురుగా ఉన్న పూజ, వంటగదిలో ఉన్న అవని వెంటనే షాక్ అయ్యారు. పూజ తేరుకొని, నీకెలా తెలుసు అంటే అదంతా తెలిసే ఇక్కడికి వచ్చావా అని అడిగింది పూజ. అవును అన్నాడు అతను. అసలు ఈ విషయం నీకెలా తెలిసింది ఆకాష్ అని అడిగింది పూజ. విశాలన్న ఫోన్ చేసి చెప్పాడు అని అన్నాడు ఆకాష్. ఆ మాటకి అవని మళ్ళీ షాక్ అయింది. విశాల్ గారికి ఎలా తెలుసు అని అడిగింది పూజ. అన్న ఏదో ఒకరోజు అవని గారి భర్త వచ్చి ఇలాంటి పని ఏదో చేస్తాడు అని, లేదంటే ఎవరి వల్ల అయినా మీకు ఇబ్బంది కలుగుతుందేమో అని ముందుగా ఊహించి ఓ 2 ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ని ఈ చుట్టుపక్కల ఉంచాడు అని చెప్పాడు ఆకాష్. వాట్ అని పూజ, అక్షర ఇద్దరు ఒకేసారి అరిచారు. వాళ్ళ అరుపుకు ఆకాష్ ఉలిక్కి పడుతూ ఎందుకు అలా అరిచారు అని అడిగాడు. మాకు తెలియకుండా విశాల్ గారు అలా ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని అడిగింది పూజ. ఎందుకంటే ఇలాంటి ఒక రోజు వస్తుంది అని తను ముందే గెస్ చేశాడు కాబట్టి అని అన్నాడు ఆకాష్. అవనికి అంతా అయోమయంగా ఉంది. కాఫీ తెచ్చి ఆకాష్కి పూజకి ఇచ్చింది. అసలు విశాల్ ఇలా ఎందుకు చేస్తున్నాడు? ఏం చూసి నన్ను ఇష్టపడుతున్నాడు? తెలిసి తెలియని వయసులో ఏర్పడిన ఇష్టం ఇంత స్ట్రాంగ్గా ఉంటుందా? ఇది ఇష్టమా, లేదంటే నాపై జాలి చూపిస్తున్నాడా అని ఆలోచిస్తున్న అవనికి ఇంకా అక్కడ ఉండాలి అనిపించడం లేదు. ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా ఆకాష్ పూజ వైపు చూసి, ఆకాష్, మీరు పూజని ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అని సూటిగా ఆకాష్ వైపు చూస్తూ అంది. అవని ఇప్పుడు ఆ విషయం ఎందుకు అని అడిగింది పూజ. చూడు పూజ, నేను నీతో మాట్లాడటం లేదు. ఆకాష్ చెప్పండి అంది అవని. తను ఎప్పుడు అంటే నాకు అప్పుడు ఓకే అండి అన్నాడు ఆకాష్. సరే, మీ అమ్మ నాన్నతో మాట్లాడి ముహూర్తాలు పెట్టించండి అంది అవని. మరి పూజ డెసిషన్ అని అడిగాడు ఆకాష్. తనని నేను ఒప్పిస్తాను అంది అవని. ఏంటి నువ్వు ఒప్పించేది, ఆయన ముహూర్తాలు పెట్టించేది అని అడ్డుకోబోయింది పూజ. నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోకుంటే నేను ఇక్కడి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని బెదిరించింది అవని. ఆ మాటకి పూజ, ఆకాష్ ఇద్దరు షాక్ అయ్యారు. ఏంటవని, నీకేమైనా మెంటలా అని కోపంగా అడిగింది పూజ. ఏమో, మెంటలే ఏమో, నాకు తెలియదు. నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటావా లేదా అని అడిగింది అవని. పూజ కాసేపు ఆలోచించి, సరే అవని, నేను పెళ్లి చేసుకుంటాను, కానీ అందుకు నువ్వు నాకు ఒకటి చెయ్యాలి అంది. విశాల్ గారిని పెళ్లి చేసుకోమని మాత్రం చెప్పకు అంది అవని. విశాల్ గారు కూడా ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటా అని ఏం చెప్పడం లేదు అంది పూజ. మరేం చేయమంటావు చెప్పు అని అడిగింది అవని. నువ్వు విశాల్ గారి సంరక్షణలో ఉండాలి. ఆయన నీ లైఫ్కి ఒక కొత్త దారి చూపిస్తారు. అందుకు నువ్వు అంగీకరించాలి. కేవలం నేను నీకు ఎలా స్నేహితురాలనో ఆయన కూడా అలానే అని చెప్పింది పూజ. ఆ మాటకి అవని షాక్ అవుతూ, లేదు, నేను అందుకు ఒప్పుకోను అని చెప్పింది. ఒప్పుకోవాలి, నన్ను మనసు చంపుకొని పెళ్లి చేసుకోమంటం లేదు.
నువ్వు ఇంకా నీ భర్త అయిన ఆ అనంత్ నీ దేవుడిగా కొలుచుకో, మాకేం ప్రాబ్లం లేదు. కానీ నువ్వు ఒక చెట్టు నీడలో సురక్షితంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. నువ్వు మంచిగా ఉంటేనే నేను అక్కడ నా అత్తగారి ఇంట్లో ప్రశాంతంగా ఉంటాను. కాబట్టి నువ్వు అందుకు ఒప్పుకుంటే నేను ఇప్పుడే పెళ్ళికి ఒప్పుకుంటాను అని చెప్పింది పూజ. అవనికి ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇప్పుడు పూజకి పెళ్లి జరగాలి, అలాగే ఇందాక నేను తీసుకున్న నిర్ణయం అమలు కావాలి. అంటే ఇప్పుడు పూజ చెప్పిన దానికి ఒప్పుకోవాలి అని మనసులో అనుకొని, సరే పూజ, నీ పెళ్ళయ్యాక నేను నువ్వు చెప్పినట్లే చేస్తాను అంది అవని. ఆ మాటకి పూజ, ఆకాష్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పూజ అవనిని హక్ చేసుకొని కిస్ చేసింది. ఇక ఆకాష్కి అయితే మనసులోనే రెక్కలు కట్టుకొని ఆకాశంలో విహరిస్తున్నాడు. అవని, పూజ వాళ్ళ దగ్గర నుంచి విక్కీ దగ్గరికి వెళ్ళి వారిని హత్తుకొని సైలెంట్గా కూర్చుంది. ఇక ఆకాష్కి ఇంటి ఓనర్ చెప్పిన విషయం చెప్పింది పూజ. అంతా విన్న ఆకాష్, అయ్యో పూజ, ఇప్పుడెలా? ఇప్పటికిప్పుడు ఇల్లంటే ఎక్కడ దొరుకుతుంది అని అడిగాడు. అదే అర్థం కావట్లేదు ఆకాష్, ఓ పని చెయ్యి పూజ అన్నాడు ఆకాష్. ఏంటి అని అడిగింది పూజ. మీరు నా ఫ్లాట్కి రండి, ఎలాగో మన పెళ్ళి అయితే నువ్వు ఉండేది అక్కడే కదా అన్నాడు విశాల్. ఈ ఆలోచన బాగానే ఉంది, కానీ అవని ఏమంటుందో అంది పూజ. వెళ్ళి అవని గారిని అడుగు అన్నాడు విశాల్. పూజ వెళ్ళి అవనికి విషయం చెప్పింది. అవనికి ఇప్పుడు ఏమి ఆలోచించే స్థితిలో లేదు. అందుకే సరే పూజ, మీకు ఎలా నచ్చితే అలా కానివ్వండి అంది. సరే అని పూజ అన్నీ ప్యాక్ చేస్తుంటే అవని కూడా విక్కీని పక్కన కూర్చోబెట్టి ఆ పని చేస్తుంది. ఆకాష్ కూడా వాళ్ళకి హెల్ప్ చేసి ప్యాకింగ్ వాళ్ళకి ఫోన్ చేసి వ్యాన్ పిలిపించాడు. అప్పటికే అక్కడ విషయాలన్నీ విశాల్కి చెప్పాడు ఆకాష్. విశాల్ కూడా ఆమెని తన హెల్ప్ తీసుకోవడానికి ఒప్పుకోవడంతో తమ్ముడు పెళ్ళి అనేసరికి కాస్త హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాళ్ళన్నీ వ్యాన్లో ఎక్కించి ఇంటికి తాళం వేసి ఓనర్కి అప్పచెప్పేసి బయటికి వస్తుండగా ఆకాష్కి ఫోన్ చేశాడు విశాల్. ఫోన్ లిఫ్ట్ చేసిన ఆకాష్ అతను చెప్పింది విని అవని, పూజ వైపు అయోమయంగా చూశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మీరు వెంటనే సోల్ఫుల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి. అంటే ఈరోజు ఈవినింగు వాసుకి అంతర్మథనం అనే కొత్త సిరీస్ స్టార్ట్ అవబోతుంది. నా ఇంతకుముందు స్టోరీస్లానే ఈ స్టోరీని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఖచ్చితంగా మీకు ఆ స్టోరీ నచ్చుతుంది, నాది హామీ. సో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.